హాయ్ గైస్, క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా యాప్స్లో కన్వీనియంట్ ఫీజు అనేది ఎక్కువైతే ఉంది. సో ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రాసెస్లో మీకు 0% ఛార్జెస్తోనే మీరు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ప్రాసెస్ ట్రై చేస్తారో దీంట్లో మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజు పడుతుందో దాంట్లో 50% మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో 0% కన్వీనియంట్ ఫీజుతోనే మీరు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా. మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఫుల్ గా చూడండి, ఎందుకంటే ఇప్పుడు కాకుండా మీకు అవసరం అయినప్పుడు మీరు ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయొచ్చు. సో కొత్తగా ఛానల్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి యూజ్ అయ్యే యాప్ వచ్చి హౌసింగ్. సో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొని ప్రాసెస్ అంతా ఎండింగ్ వచ్చి చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది కదా, పే ఆన్ క్రెడిట్ అని చెప్పి, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ అని, లేదా హౌసింగ్ యాప్ ఎడ్యుకేషన్ ఫీజు అని ఒక కేటగిరీస్ అయితే ఉంటాయి. మనకి ఇప్పుడు ఇందులో సెలెక్ట్ చేయాల్సింది ఎడ్యుకేషన్ ఫీజు 20% ఆఫ్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది. మీరు ఎంతైతే క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. మినిమం 1000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత రీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి, బెనిఫిషియరీ నేమ్ ఇవ్వండి. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఇవ్వండి, దానికి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ముందు మీకు నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ ఇన్వైట్ కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే కోడ్ ఎంటర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది DEAL21 అనే ప్రోమో కోడ్ అయితే ఎంటర్ చేయాలి. DEAL21 పక్కన చూడండి స్క్రీన్ మీద, మన డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ DEAL21 ప్రోమో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజు పడుతుందో క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడుది అది మీకు 50% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ కింద ప్రొవైడ్ చేస్తారు. అది లాస్ట్లో చూపిస్తాను. సో అప్లై చేసిన తర్వాత కింద పే నౌ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఏదైతే మీకు ఫీజు ఉందో ఈ విధంగా యువర్ సేవింగ్స్ అని చెప్పి మీకు డిస్కౌంట్ అయితే మెన్షన్ చేస్తారు, చూసుకోండి. అయిపోయిన తర్వాత పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఏదైతే క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, హోల్డర్ నేమ్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది, కన్వీనియంట్ ఫీజు చూపిస్తుంది. కన్వీనియంట్ ఫీజు మీద మీకు ఏదైతే కోడ్ యూజ్ చేస్తారో DEAL21 దానికి గాను మీకు 50% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ టోటల్ పేమెంట్ క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీ క్రెడిట్ కార్డ్ బట్టి. సో ఆ పేమెంట్ పేజ్లో మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేమెంట్ రిసీవ్డ్ బై హౌసింగ్ అనేది టిక్ ఉంది. అండ్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అని మీరు ఇచ్చిన డీటెయిల్స్కి ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది అనేది టైం మెన్షన్ చేశారు. ఈ టైంలోగా మీకు మాక్సిమం అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. కొన్నిసార్లు లేట్ అవుతుంది, గుర్తుపెట్టు. అండ్ కొన్నిసార్లు మనకి 1 డేలో పేమెంట్ అయితే వచ్చేస్తుంది బ్యాంక్లోకి, లేదంటే ఒకసారి 2 డేస్ కానీ 3 డేస్ కానీ పడుతుంది. ఇన్ కేస్ హాలిడేస్ ఉన్న బ్యాంక్ వర్కింగ్ అవ్వకపోయినా సో మీకు టైం పడుతుంది. సో గుర్తుపెట్టు, కంగారు పడద్దు. అమౌంట్ అయితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మీ యొక్క బ్యాంక్ బట్టి ఒక్కోసారి లేట్ అవుతుంది, కొన్నిసారి ఫాస్ట్గా వస్తుంది. అండ్ కింద స్క్రోల్ చేసుకోండి, పేమెంట్ పేజ్లోనే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ కార్డ్ అని ఉంటుంది. సో ఈ విధంగా క్యాష్ బ్యాక్ కార్డు అండ్ క్యాష్ బ్యాక్ అని, అంటే మీరు ఏదైతే కన్వీనియంట్ ఫీజు 50% ఉందో అది మీకు డిస్కౌంట్ వచ్చింది కదా, రిమైనింగ్ 50% ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ కార్డు మీద క్లిక్ చేసుకొని క్లెయిమ్ చేసుకోండి. ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈ యొక్క హౌసింగ్ యాప్లోనే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు క్రెడిట్ కార్డులో ఉన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాన్ని మీరు డిస్కౌంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు హోమ్ పేజ్లోనే మీకు చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ సంబంధించిన హిస్టరీ అనేది. సో మీరు మళ్ళీ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే మీరు ఏదైతే పేమెంట్ కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందా, పెండింగ్లో ఉందా, కన్ఫర్మ్ అయిందని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు టైం కూడా మెన్షన్ చేస్తారు ఎప్పుడులోగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. అండ్ కింద మీకు రిమైనింగ్ పేమెంట్ హిస్టరీ అంతా ఉంటుంది. సో ఈ విధంగా హౌసింగ్ యాప్ క్రెడిట్ కార్డు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా మీకు ఏంటంటే సో క్రెడిట్ కార్డులో ఉన్నప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ ఇప్పుడు కాకపోయినా ఏదో టైంలో యూజ్ అవుతుంది కాబట్టి చూసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ చేయండి. లేదంటే వాళ్ళని యూట్యూబ్లో హౌసింగ్ యాప్ రెంట్ పేమెంట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి, మన వీడియోస్ని చూడమనండి. సో వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.